guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 50 డే 49 భాగంగా రివ్యూ అయితే మాట్లాడుకుందామా. రివ్యూ మాట్లాడుకునే ముందు ఒక్క మాట మామ, మీ ఫేవరెట్ కప్పులు ఎవరనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జియో హాట్స్టార్ ఓపెన్ చేసేసి ఓట్లు కూడా వేసేసుకోండి మా, మర్చిపోదు. సో ఇక రివ్యూలోకి వెళ్తే ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎలిమినేషన్ ఉంటుంది. కాకపోతే ఎలిమినేషన్ నాకు ఎందుకు అంత వీక్ గా ఉంది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో అనిపిస్తుంది అమ్మా. మాట్లాడుకుందాం. సో మొత్తానికి వాళ్ళైతే ఇమిటేషన్ టాస్క్ ఇచ్చారు. ప్రతి ఒక్క కపుల్ కి వేరే కపుల్ని ఇమిటేట్ చేయాలి, అది జడ్జెల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇమిటేషన్ డైరెక్ట్ గా చేసేస్తున్నారు, అక్కడ జడ్జెల్ కనిపెట్టినట్టు నటిస్తున్నారు. ఫన్ గేమ్ కాబట్టి వదిలేసా. బట్ అవుట్ ఆఫ్ ఇట్ బాగా ఇమిటేట్ చేసింది, బాగా ఫన్ జనరేట్ చేసింది నోకరాజు అండ్ ఆసియా, సోనియా అండ్ సిద్ధు. వీళ్ళని ఇమిటేషన్ లో వీళ్ళని మించిన లేడు. బికాస్ ఎవ్రీ 1.5 ఒక్కొక్క వీక్ తర్వాత ఒక్కొక్క వీక్ లో వాళ్ళు ఇమిటేట్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క కపుల్ని. లాస్ట్ వీక్ ప్రీవియస్ వీక్ లో చేశారు, అంతకు ముందు చేశారు, జడ్జెలను చేశారు. సో వీళ్ళు ఇమిటేషన్ లో స్టార్స్ అని చెప్పుకోవచ్చు, సిద్ధు అండ్ సోనియా అండ్ నోకరాజ్ అండ్ ఆసియా. సో నోకరాజ్ అయితే ఆ బాడుకి బొమ్మరాంగ్ ఇచ్చినట్టు, రాడు తిప్పినట్టు ఇచ్చాడు. అసలు ఏమన్నా ఇమిటేషన్ ఈజీగానే. అసలే జాను అసలే ఊరికే ఫీల్ అయిపోద్దామా. ఆమె ఎంత ఈగోయిస్ట్, ఆమె ఈగోయిస్ట్ అనే కన్నా ఆమెకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. బికాస్ ఫన్ గా సారీ చెప్పమన్నా చెప్పదు, ఫన్ గా అది చేయమన్నా చేయదు, స్పోర్టివ్నెస్ ఆమెలో ఉండదు, ఊరిని సీరియస్ గా తీసేసుకునేది. ఇక్కడ మనోడు ఇమిటేట్ చేస్తుంది, అక్కడ ఆమె మొహం మాడిపోతుంది, కొంచెం సీరియస్ గా ఉంది. మనోడైతే వెరైటీగా చేసాడు, కళ్ళు పెద్ద అన్నట్టు. సో చాలా బాగా ఫన్ జనరేట్ చేశాడు. అలాగే సిద్ధు అన్సాని కూడా టాప్ నాచ్ చేశారు. వీళ్ళిద్దరు బాగా చేశారు. అవుట్ ఆఫ్ అందరు మ్యాడ్ కపుల్స్ లో పోల్చుకుంటే ఈ మ్యాడ్ కపుల్స్ బాగా ఇమిటేట్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. ఇక స్కేల్ ఆఫ్ లవ్ కి, ఇది ఎంటర్టైన్మెంట్ అంతా అయిపోగానే స్కేల్ ఆఫ్ లవ్ కి వెళ్లే ముందు జడ్జిలు ఒక ట్విస్ట్ తెచ్చారు. ఆ ట్విస్ట్ ఏదో అని మనం ఎక్స్పెక్ట్ చేసేసాం. నటరాజ్ అండ్ నీతుకి యాక్చువల్గా నేను ఆ పాపను తీసుకొస్తున్నారేమో అనుకున్నా, లేదు, చిన్న ఒక ఫ్యూ సెకండ్స్ వీడియో బయట తెచ్చారు. సో దట్ నటరాజ్ అండ్ నీతుకి కొంచెం ఎనర్జీ వస్తుంది. దే ఆర్ వెరీ ఎమోషనల్, సూపర్ ఎమోషనల్ అయిపోయారు. ఆ ఎమోషన్ చూసిన తప్ప మనకు కూడా కొంచెం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో, వాళ్ళు కూడా కొంచెం డెఫినెట్ గా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు నటరాజ్ అండ్ నీతుని చూసి. ఈ దెబ్బతో నటరాజ్ అండ్ నీతుకి కూడా కొంచెం ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది మ్యాడ్ కపుల్ రేస్ లో అనిపిస్తుంది నాకు. బికాజ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఎమోషన్స్ చూపిస్తున్నారు, అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది వాళ్ళకి. అండ్ యాక్టింగ్ కాదు, బట్ ఇందులో అలా ఫ్లోలో వెళ్ళింది. మనకు కూడా ఎమోషనల్ అయ్యాం. బట్ షో చూసే వాళ్ళకి ఎమోషనల్ అవుతారు. డాటర్ అండ్ డాడీ అండ్ మదర్, ద రిలేషన్షిప్, హౌ దే మచ్ దే మిస్ దే డాటర్ అన్నట్టుది బాగా చూపించారు. బాగా చూపించారంటే బాగా ఎమోషన్ అయ్యారు. సో అది మనకు కూడా ఎమోషనల్ గా అనిపిస్తుంది. సో అవుట్ ఆఫ్ ఈ సర్ప్రైజ్ అయిన తర్వాత నటరాజ్ అండ్ నీతుకి మంచి బూస్ట్ వస్తుంది, ఓటింగ్ షేర్ పెరుగుతుంది, ఇట్ ఈస్ డెఫినెట్లీ షూర్. ఓకేనా, వాళ్ళు టాప్ 5 లో ఉండటం ఖాయం. ఇక నెక్స్ట్ స్కేల్ ఆఫ్ లవ్ వచ్చేసారు. స్కేల్ ఆఫ్ లవ్ లో ఈసారి కూడా జడ్జెస్ 100 బాండ్ క్రెడిట్స్ ఇచ్చేసారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వసంతికి ఇచ్చారు. అక్కడ మధ్యలో అనిల్ గారు కామెడీ చేయడానికి ప్రయత్నించారు. అంటే సీరియస్ 5, 8 అన్నట్టు, దాని పక్కన 2 యాడ్ చేసుకుంటూ పోయారు. సో స్కేల్ ఆఫ్ లవ్ భాగం చూసుకుంటే నటరాజ్ అంజలి అండ్ వసంతి అండ్ పవన్ కళ్యాణ్ ఒక టాప్, సెకండ్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు, థర్డ్ వచ్చేసి నోకరాజ్ అండ్ ఆసియా, ఫోర్త్ వచ్చేసి మహేష్ అండ్ సాంద్ర, ఫిఫ్త్ భాను జాను, ఏం మారలేదు. ఇక నెక్స్ట్ భాను జాను తర్వాత అంజలి అండ్ పవన్, సిద్ధు అండ్ సోనియా, అభిమానిక ఆమీర్. సో లీస్ట్ వచ్చేసి అంజలి అండ్ పవన్, అభిమానిక ఆమీర్, సిద్ధు అండ్ సోనియా. మనకి తెలుసు ఖచ్చితంగా సిద్ధు అండ్ సోనియా సేఫ్ అవుతారని, అది వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా సిద్ధు అండ్ సోనియా సేఫ్ అవుతారని. సిద్ధు అండ్ సోనియాకే తెలుసు, కానీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు అనుకుంటున్న ఎపిసోడ్ లో. అంజలి పవన్, అభిమానిక ఆమీర్ ఆల్రెడీ మాట్లాడుకున్నారంట, మేము ఎంత చేసినా మన ఇద్దరమే వస్తాం ఫైనల్ గేమ్ కనేసి. అఫ్ కోర్స్ వస్తారు, బికాస్ అంజలి అండ్ పవన్ ఎవ్రీ వీక్ వస్తున్నారు కాబట్టి. ఎవ్రీ వీక్ గేమ్స్ పరంగానే కదా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూసేది మోస్ట్లీ. మీరు అవుట్ ఆఫ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీరు ఎంత పార్టిసిపేట్ చేసినా సో గేమ్స్ పరంగా ఒకటైతే చూస్తారు కాబట్టి. సో ఇందులో చూసుకుంటే అంజలి పవన్ లీస్ట్, అభిమానిక ఆమె రావడానికి కరెక్ట్. బికాస్ వాళ్ళ గేమ్స్ పర్ఫార్మెన్స్ లో ఎంటర్టైన్మెంట్ కూడా లేదు కాబట్టి. సిద్ధు అండ్ సోనియా కంపేర్ టు దే బెటర్ కాబట్టి వాళ్ళందరూ దానికే ఓటేస్తారు. సో ఇక్కడ అంజలి చేసింది నాకు నచ్చలేదు. బికాస్ వాళ్ళకి వెళ్ళిపోదామని ఇంటెన్షన్ ఉంది. బికాస్ అంజలికి వెళ్ళిపోవాలని లేదు, పవన్కి వెళ్ళిపోవాలని. పవన్ ఏదో చెప్తున్నాడు, అందరూ మమ్మల్ని ఫేవర్ చేయట్లేదు, అందరూ సపోర్ట్ ఎందుకు చేస్తారు భయ్యా, మీరు గేమ్ ఆడితే సపోర్ట్ చేస్తారు. అంజలి ఏం లేదు, నాకు జ్వరం వచ్చింది, అక్కడ ఆమె యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంది. అక్కడ కూడా అంటే ఆమెకి నచ్చలేదు వెళ్ళిపోవాలనుకుంది, సింపుల్, అదే స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్. బట్ అంత అవసరం లేదు అన్నట్టు నాకు అనిపించింది. సో అలా చేసి మొత్తానికి గేమ్ ఆడి ఓడిపోయి వెళ్ళింది. సో అదే గేమ్ ఆడి నువ్వు గెలిచి చెప్పుకుంటే ఒకలాగా ఉండేది, కొంచెం ఎమోషనల్గా ఉండేది, కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. బట్ గేమ్ ఆడకుండా నేను వెళ్ళిపోతానని చెప్పు, అక్కడ మీకు తెలుసు మీరు గేమ్ ఆడినా ఓడిపోతారని స్ట్రెస్లో ఉన్నారు, ఆ స్ట్రెస్లో గేమ్ ఆడలేరు.
సో ఈ విధంగా అంజలి పవన్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. పాపం అనిపించింది చూసినప్పుడు. పవన్ చూస్తే ఎస్పెషల్ ఆయనకు ఉండాలన్న తపన ఎక్కువ ఉంది, అంజలికి కూడా ఉండాలన్న తపన, ఎమోషనల్ అయిపోతుంది. కాకపోతే గెలవలేము, ఇక్కడ ఉండలేము అని చెప్పి స్ట్రెస్ తీసుకోలేకుండా వెళ్ళిపోయింది. నాకేమనిపించింది అంటే ఎలిమినేషన్ అనాలిసిస్ అంతా చూస్తే ఫస్ట్ వీక్ లో హరిత హరీష్ గెంటేశారు అఫ్ కోర్స్ చెప్పాలంటే. సెకండ్ వీక్ మహేష్ సాంద్ర తప్పించి ప్రాసెస్ లో ఎలిమినేట్ అయింది, ఇంకెవరు లేరు. థర్డ్ వీక్ శివన్ ప్రియాంక గెలిచారు, ఆయన ఇంజూరీ వల్ల ఆయన వెళ్ళిపోయారు. ఫోర్త్ వీక్ లో వీళ్ళు వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోతా అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ పెట్టవసరం లేదు. లిస్ట్ లో 2 సార్లు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బికాస్ లిస్ట్ లో 2 సార్లు రాగానే వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు, మేము వెళ్ళిపోతాం డైరెక్ట్ గానేస్తారు. అది అనకుండా ఉంటే బాగుండు షోకి. చూసే ఆడియన్స్ కూడా ఆయన ఎందుకు ఎలిమినేషన్ మీరే చక్కగా మీరే డిసైడ్ అయిపోండి, లిస్ట్ లో ఉన్న వెళ్ళిపోండి అన్నట్టు అని మనకు అనిపిస్తుంది. సో మీలో కూడా అదే భావన ఉంటే, మీకు కూడా అదే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే లిటరల్ గా అదే ఫీలింగ్ వచ్చింది. సో కింగ్ ఆఫ్ యూనివర్స్ గెలిచారు, పవన్ కళ్యాణ్ వాషింగ్కి యాజ్ యూజువల్ సన్మానం ఉంటుంది, సత్కారం ఉంటుంది. ఈ రోజు షో అంత అసలేదు, ఈ రోజు షో అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఎలిమినేషన్ మీద డే బై డే జడ్జెస్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, చూసి ఆడియన్స్ మాత్రం ఇంట్రెస్ట్ పోతుంది. అరే మీరే డిసైడ్ చేసేసుకున్నారు, మీకు మీరే వెళ్ళిపోతారు కదా, ఇంకెందుకు మేము చూడటం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మీలో కూడా అదే ఫీలింగ్ వస్తే చెప్పండి. అయితే ఈ రోజు మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ అయితే పవన్ కళ్యాణ్ వాషంతికి తీసుకుందాం, బికాస్ మిగిలిన వాళ్ళు ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదు. సో సారీ, ఈ పరంగా చూసుకుంటే దాని పరంగా. బట్ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే నాకైతే సిద్ధు అండ్ సోని ఆర్ ద బ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్. వాళ్ళ ఇమిటేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయ్యి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళకి ఇచ్చుకుందాం మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్. మీ మ్యాడ్ కపుల్ ఎవరైనా కింద కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం బాయ్, టాటా.